ప్రభువైన యేసు క్రీస్తునందు ప్రియమైన రాక్సంగ విశ్వాసులకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు కలుగునుగాక. ఈ పునరుత్థాన ఈ లైవ్ ఆరాధనకు మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. గడిచిన వారమంతా కూడా ప్రభువు మనందరినీ సంరక్షించి కాచి కాపాడి తన కృపలో భద్రపరిచి ఈరోజు మనం అందరం కూడా ఇటు లైవ్ ఆరాధనలో పాల్గొనుటకు ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి దేవాతి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, కళ్ళు మూసుకునండి, మనం అందరం కూడా ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడైన గొప్ప దేవ, నీ ఘనమైన ప్రభు పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గడిచిన వారమంతటిలో ప్రభువ నాయన బిడ్డలందరినీ కూడా కాచి కాపాడిన కృపలో భద్రపరిచి నీవు ఇచ్చిన నాయన కృపాక్షేమముల కొరకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాడు ప్రభువ ఈ దినము కూడా తండ్రి, ఈ ఆదివారమునందు కూడా ప్రభువ ఇటు ఆరాధనలో ప్రభువ నీ సందేశం వినుటకు నీవు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు. ప్రభువ జరగవలసినటువంటి ఇలాంటి కార్యక్రమం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించి మీ దాసులను పరిశుద్ధాత్మ ఆవేశంతో బలపరిచి అభిషేకించి మీ దాసుని ముఖాంతుని ప్రభువ మా అందరితో మాట్లాడి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందవలసిందని యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వెడుచున్నాను మా పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియమైన రాక్సంగ కుటుంబ సభ్యులకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, అందరూ క్షేమంగా ఉన్నారా? మీరు మీ కుటుంబాలతో కూడా కలిసి ప్రభుని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ ఉన్నారని నమ్ముచున్నాము. ప్రియులారా, మేము మీ కొరకు సంఘ కాపురులుగా సంఘ సభ్యులందరి క్షేమం కొరకు మేము నిత్యము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేయాలని కోరుచూ ఉన్నాం. మరి ఇందు నిమిత్తమై దేవుడు ఈ క్లిష్టమైన పరిస్థితుల్ని అనుమతించాడే కానీ దేవుని బిడలముగా మనము గ్రహించవలసిన విషయం ఏంటంటే మన క్షేమము నిమిత్తమై ప్రతిదీ కూడా దేవుడు అనుమతిస్తున్నాడని గ్రహించాలి. ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో దేవుని బిడలముగా మనము ధైర్యముగా ఉంటూ ప్రభు వైపు చూడవలసినటువంటి సమయము. ఈ సమయంలో దేవుడు తన బిడ్డలకి ఏమి నేర్పించాలని ఆశిస్తూ ఉన్నాడో అది గ్రహించి మనము దానిని నేర్చుకోవాలని ప్రభువు కోరుచూ ఉన్నాడు. కాబట్టి ధైర్యముగా ఉండాలని సంఘమును ప్రత్యేకంగా కోరుకొనుచున్నాం. చాలామంది అడుగుచున్నారు, అయ్యా ఇది దేవుని రాకడ సమయమా, దేవుడు ఎప్పుడు వస్తాడు అనే ప్రశ్న అనేక మంది అడుగుచున్నారు. ప్రియులారా, ఒక సత్యాన్ని మీరు గ్రహించాలని కోరుచున్నాం. దేవుడు ఎప్పుడు వస్తాడనే విషయము యేసయ్యకే తెలియదు. యేసయ్య రెండవ రాకడ యేసయ్యకే తెలియదు. మరి అలాంటప్పుడు మానవులుగా మనము చెప్పలేము. అయితే యేసు ప్రభు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా రెండవ రాకడకు మరి సూచనలు ఏంటి అని యేసయ్యను అడిగినప్పుడు ఆయన కొన్ని విషయాలను బైబిల్ గ్రంథంలో బోధించాడు. అవే ఈ దినాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ భయంకరమైనటువంటి తెగులు, ఈ కరోనా వైరస్, అనేక రకాలైనటువంటి మిడతల దండు, ఈ పరిస్థితులన్నీ కూడా గమనించినప్పుడు ఖచ్చితంగా దేవుని రాకడ అతి త్వరలో ఉందన్న సత్యాన్ని సంఘముగా మనము గుర్తెరిగి సిద్ధపాటు కలిగి ఉందాం. సంఘమా, మీరు సిద్ధంగా ఉన్నారా దేవుని రాకడను ఎదుర్కోవడానికి? ఒకవేళ ఇంతవరకు సిద్ధపడినట్లయితే తప్పక సిద్ధపడటానికే ప్రభువు నీకు ఇచ్చినటువంటి సమయముగా నువ్వు గ్రహించాలని ప్రభు పేట మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఎవరు కూడా భయపడవద్దు. దయచేసి ఇంతవరకు మనము ఎంతో జాగ్రత్తగా ఉన్నాం. మన సంఘ సభ్యులందరూ క్షేమంగా ఉన్నారు. మీరు ప్రభుత్వ వారు మనకి ఇచ్చినటువంటి నియమ నిబంధనలు తప్పక పాటించండి. మ్యాక్సిమం ఇంట్లో నుంచి బయటికి రాకుండా మీరు ఈ 2 వారాలు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కనుక దయచేసి మీ అందరికి కూడా మా చేతులు జోడించి సంఘ కాపురులంగా తెలియజేస్తున్నాం. మీ ఇండ్లలో నుండి ఎవరు బయటికి రావద్దు. నిత్యావసరాల కొరకు అత్యవసరమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ బయటకు వస్తే మీరు దయచేసి మీ ముక్కు నోటితో పాటు మీ కళ్ళకు కూడా కళ్ళద్దాలు పెట్టుకొని కవర్ చేసుకోవాలని కూడా ప్రభు పేడ తెలియజేస్తున్నాం. కళ్ళల్లో గుండా కూడా ఈ వైరస్ వెళుతుందని తెలియజేస్తున్నారు. కాబట్టి మీరు బయటికి వస్తే ఒకవేళ తప్పకుండా రాకుండా ఉండటానికి ప్రయత్నించండి. ఒకవేళ వస్తే ఆ కొద్ది నిమిషాలు కూడా మీ కళ్ళను మీరు జాగ్రత్తగా కళ్ళద్దాలతో నింపుకోవాలని తెలియజేయుచున్నాం. ప్రియులారా, ఈ సమయంలో మనము సంఘమంతా కూడా మరి దేవుని వాక్యము కొరకు మీరు సిద్ధంగా ఉన్నారని మేము నమ్ముచున్నాం.
ఎందుకంటే దేవుని వాక్యము మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తుంది. ఆ వాక్యము ద్వారా ఈ సమయంలో మనము దేవుని సన్నిధిలో ధైర్యపరచబడాలని కోరుకొనుచు మీరందరూ కూడా సిద్ధంగా ఉండాలని కోరుతున్నాం. మీరు మీ కుటుంబాలతో కూడా కలిసి కూర్చోండి, మీ బైబిల్ దగ్గర పెట్టుకోండి. ఈ సమయంలో మరి దేవుని వర్తమానం ద్వారా మనమందరము కూడా బలపరచబడి దేవుని యొక్క వాక్యము ద్వారా మనము ధైర్యపరచబడదాం. రాక్ సంఘ సీనియర్ సంఘ కాపర్లు రెవరెండ్ దీవుని కుమారయ్య గారు వచ్చి దేవుని వర్తమానం అందించవలసిందిగా కోరుచున్నాను. ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామములో మీకు అందరికీ శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో ఈ లైవ్ టెలికాస్ట్ ద్వారా మీ యొక్క గృహాల్లోనికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మన రాక్ సంఘ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారని, అలాగే మీరందరూ కూడా గృహాలకు పరిమితమై మరి చక్కగా మీరు కుటుంబాలతో గడుపుతున్నారని, అలాగే దేవుని వాక్యాన్ని చదువుతూ ప్రార్థనలు చేస్తూ ఈ రీతిగా మంచి సమయాన్ని, క్వాలిటీ సమయాన్ని మీ కుటుంబాలతో మీరు గడపాలని నేను ప్రార్థన చేస్తూ ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యంతో మీ ముందుకు నేను రావడానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, నిజంగా మనం జీవిస్తున్నటువంటి యొక్క దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలుగా ఉన్నాయి. ఏ రోజు ఏమి సంభవిస్తుందో తెలియనటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అస్సలు ఎవ్వరూ కూడా ఊహించనటువంటి పరిస్థితి. ఇలాంటి కరోనా అనే వైరస్ ఒకటి వస్తుందనేటువంటి సంగతి ఎవ్వరూ కూడా ఊహించలేదు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందులు గుండా ప్రజలు ఒక ప్రక్కన వెళుతూ ఉంటుండగా మరొక ప్రక్కన పిడుగుపడినట్లుగా ఇటువంటి భయంకరమైనటువంటి తెగుళ్ళు కానివ్వండి, వ్యాధులు కానివ్వండి, ఇవన్నీ కూడా రావడము, ఇవన్నీ చూస్తుంటే నిజంగా దేవుని యొక్క రాకడకు సూచనలుగా ఇవి కనబడడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో వీటి గురించి అనేకమైన విషయాలు రాయబడి ఉన్నాయి. మీరు బైబిల్ కనుక చదువుతూ ఉంటే అనేకమైన ప్రవచన గ్రంథాలు ఉన్నాయి కదా. ఈ గ్రంథాలు కనుక మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తూ వస్తున్నట్లయితే అనేకమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు ముందుగానే బైబిల్లో మన కొరకు వ్రాయించి పెట్టాడు. అంత్యకాలపు సూచనలు కానివ్వండి, లేకపోతే ప్రవచనాత్మకమైనటువంటి అనేకమైన విషయాలు ప్రవక్తల ద్వారా వ్రాయబడినటువంటి, తెలియచేయబడినటువంటి విషయాలు, ఇవన్నీ కూడా నెరవేర్చబడుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నామని నేను ప్రగాఢంగా నమ్ముతూ ఉన్నాను. ప్రవక్త అయినటువంటి యెషయా కానివ్వండి, లేకపోతే ఇర్మియా కానివ్వండి, వారు ఏ విషయాలైతే ప్రవచించారో, అలాగే ప్రకటన గ్రంథంలో, అలాగే దానియేలు గ్రంథంలో, హెజ్కేలు గ్రంథంలో, ఇలాంటి పుస్తకాలన్నిటిలో కూడా అనేకమైనటువంటి భవిష్యత్తుకు సంబంధించిన అనేకమైన విషయాలు వ్రాయబడి ఉన్నాయి, మనకు తెలుసు. ఇవన్నీ కూడా ఇప్పుడు మన జనరేషన్లో, ఇప్పుడు మన తరంలో ఇవన్నీ నెరవేర్చబడడం మనం చూసినప్పుడు చాలా దిగ్భ్రాంతి కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతూ ఉంది. సాధారణంగా మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే, ఎప్పుడో జరుగుతాయి, తర్వాత కాలంలో జరుగుతాయి, ఇంకా రాబోయేటువంటి కాలం చాలా ఉంది కదా, ఆ కాలంలో జరుగుతాయి ఇలాంటివన్నీ అని మనం అనుకుంటూ ఉంటాం సాధారణంగా. కానీ మన ముందే, మన కళ్ళ ముందే ఇలాంటివన్నీ కూడా జరగడం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంది. అదే సమయంలో భయం కూడా కలుగుతూ ఉన్నది. దేవుని బిడ్డరా, అయితే దేవుని యొక్క సేవకునిగా, దేవుని యొక్క వాక్యాన్ని ఎరిగిన వారుగా మీకు నేను తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, ఏ విషయంలో కూడా భయపడొద్దు. భయం కలుగుతుంది, సహజమే. మనిషి అన్న తర్వాత భయం అనేటువంటిది కలుగుతుంది. కానీ ఆ భయంలో మనం ఉండిపోయి అలాగే మరి నిరాశ నిస్పృహలోనికి వెళ్ళిపోయి ఇదే నా అంతమా అనే రీతిగా కాదు. కానీ దేవుని బిడ్డరా, ఇటువంటి పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ దేవుని యొక్క వాక్యము నిన్నేం చేస్తుందో తెలుసా? 119వ కీర్తనలో కనుక మనం చూసినట్లయితే, కీర్తనలు 119వ కీర్తన 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది అని వాక్యంలో సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన వాక్యము మనల్ని బ్రతికించేది, ఆయన వాక్యమే నీకు నెమ్మదిచ్చేది, ఆయన వాక్యమే నిన్ను స్థిరపరిచేది. ఆయన వాక్యమును బట్టి మాత్రమే దేవుని బిడ్డలారా నీవు నిలబడడానికి, నీవు సంతోషంగా ఉండడానికి,
నీవు ఆరోగ్యంగా ఉండడానికి, నువ్వు బలంగా ఉండడానికి ఆయన వాక్యము ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ దినాల్లో మనము గృహంలో ఉంటుండగా దేవుని యొక్క వాక్యాన్ని బాగా ధ్యానం చేస్తే, బాగా చదివితే, ఆ వాక్యము ద్వారా మనకు కావలసినటువంటి ప్రతి ఆశీర్వాదం మనం పొందుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తాడు. అందుకని మరలా ఈ వాక్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము నిన్ను బ్రతికించే వాక్యమై ఉన్నది. అది నీకు వెలుగునిచ్చే వాక్యమై ఉన్నది. చీకటి సంబంధమైనటువంటి వాతావరణంలో నువ్వు ఉంటుండగా అట్టి పరిస్థితుల్లో నిన్ను బలపరిచేది, నీకు నిరీక్షణ ఇచ్చేది, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చేది, నీకు సంతోషం ఇచ్చేది ఈ దేవుని యొక్క వాక్యము మాత్రమే. కాబట్టి ఆ మాటను మరలా మీకు నేను జ్ఞాపకం చేస్తూ, ఇదిగో నీ బాధలలో ఇదే నీకు నెమ్మది కలుగజేస్తుంది. ఆ రీతిగా దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దేవుని వాక్యాన్ని ఇప్పుడు మనం ధ్యానించుకోబోతూ ఉండనుగా, దేవుని బిడ్డరా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడునుగాక. ఇప్పుడు నీవు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నావో నాకైతే తెలియదు, కానీ ఒకవేళ నీవు గనుక కృంగినటువంటి స్థితిలో గనుక ఉన్నట్లయితే, లేకపోతే అనారోగ్యంతో ఉన్నట్లయితే, శోధనల గుండా వెళుతూ ఉన్నట్లయితే, ఆర్థికపరమైన ఇబ్బందుల గుండా వెళుతున్నట్లయితే, కుటుంబపరమైనటువంటి సమస్యలు గుండా కనుక నువ్వు వెళుతున్నట్లయితే, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు, నీ స్థితిని ఎరిగినటువంటి దేవుడు, ఆయన నీతో మాట్లాడబోతున్నాడు. వాక్య రూపంలో ఆయన నీకు నెమ్మది కలుగ చేయబోతున్నాడు. ఆయన నీకు జయం అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ గృహాల్లో మీరుంటుండగా దేవుని యొక్క సన్నిధిని మీరు అనుదినము అనుభవించాలన్నదే నా యొక్క ప్రార్థన. మన రాక్ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు అనుదినము నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను, పాస్టర్ గారు, మేమిద్దరము కలిసి మా కుటుంబ ప్రార్థనలో, అలాగే వ్యక్తిగతమైనటువంటి ప్రార్థనలో మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏ తెగులు గుడారమును సమీపించడానికి వీలు లేదు. ఎందుకో తెలుసా? నీ ఇంటిలో దేవుని వాక్యం ఉంటుంది కాబట్టి, నీ ఇంటిలో ప్రార్థన ఉంది కాబట్టి, నీ ఇంటిలో దేవుని యొక్క సన్నిధి స్థిరపరచబడింది కాబట్టి, అలాగే నీ ఇంటి చుట్టూ కూడా ఏ తెగులు రాకుండా ఆయన యొక్క రక్తపు కంచెను దేవుడు ఉంచాడు కాబట్టి, దేవదూతలు నీ కొరకు ఆయన సిద్ధపరిచి ఉంచాడు కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సన్నిధిని మీరు అనుభవించండి. మీ కొరకు ప్రార్థన చేస్తున్న ఎవరు కూడా మరి కంగారు పడిపోయి, లేకపోతే కృంగిపోవలసినటువంటి పరిస్థితి కానీ, లేకపోతే డిస్కరేజ్ అయిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లోనికి ఎవ్వరూ వెళ్ళరాదు. ఎందుకో తెలుసా? మనం సేవించేటువంటి మన దేవుడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. ఆయన మన పరిస్థితులకు మించిన దేవుడిగా ఆయన ఉన్నాడండి. ఆ విషయాన్ని ప్రతి వారు కూడా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ కూడా, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా, లేకపోతే దేశాల్లో కానివ్వండి, లేకపోతే మన దేశంలో, మన పట్టణంలో, మన స్థలంలో, మన ప్రాంతంలో మనం ఉంటుండగా, ఈ రోజున బయటకు వెళ్ళలేనటువంటి పరిస్థితి, ప్రతి వారు కూడా ఇళ్లల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి, ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి, అయోమయంగా ఉంది. ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియనటువంటి పరిస్థితి. న్యూస్ చూస్తున్నట్లయితే చాలా బాధకరమైనటువంటి విషయాలు. ఎన్ని వేల మంది, లక్షల మంది చనిపోతున్నారో ఈ వైరస్ వల్ల. అవి చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మనం చేయాల్సింది అదేంటో మనకి తెలుసు కదా. దేవుని బిడలమైనటువంటి మనము ఇటువంటి పరిస్థితుల్లో చేయాల్సింది మన దేవుని వైపు మనము చూడాలి కదా. సర్వోన్నతుడైనటువంటి దేవుని వైపు మనం చూసి ప్రార్థన చేసినట్లయితే, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుధం అది. దేవుడు మనకిచ్చినటువంటి 2 ఆయుధాలు, ఒకటి దేవుని వాక్యం, రెండవది ప్రార్థన. ఈ రెండిటిని గనుక మనం ఉపయోగిస్తూ, మనము గనుక దేవుని సన్నిధి వైపు మనం చూస్తుంటే, ఆయన వైపు చూస్తే, దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు ఆయన చేయబోతున్నాడు అని మీకు నేను మనవి చేస్తున్నాను. దెర్ ఈజ్ ఎ హోప్. నిరీక్షణ దేవుడు మనకిచ్చాడు. నిరీక్షణ లేనటువంటి వారుగా మనం ఉండకూడదండి. తప్పనిసరిగా దేవుని ప్రజలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యంలో రాయబడిన రీతిగా మరి ఆపత్కాలములో, కష్టకాలములో మనం ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన మనకు సహాయము చేస్తాను అని అద్భుతమైనటువంటి వాగ్దానములు దేవుడు మనకి ఇచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఆ రీతిగా మనము దేవుని వైపు చూస్తుండగా దేవుని యొక్క కృప మనకు మెండుగా అనుగ్రహించబడాలని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. 90వ కీర్తన 14వ వచనంలో కనుక మనం చూసినట్లయితే,
ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని యొక్క కృప ఎంత అవసరమో, ఎంత ప్రాముఖ్యమో ఈ రోజుల్లో మనకి చాలా బాగా అర్థమవుతుంది కదా. దేవుని యొక్క కృప లేకపోతే ఈ రోజున మనం ఏమైపోయే వాళ్ళమో ఒకసారి ఆలోచన చేయండి. అనుదినము దేవుడు నీకు అనుగ్రహిస్తున్నటువంటి ఆ కృప ఏదైతే ఉందో అది మామూలు సామాన్యంగా తీసుకునేటువంటి కృప కాదు. ఎవ్వరు కూడా దాన్ని లైట్గా తీసుకోవద్దు. అదేదో చీప్ కృప కాదు. అది చాలా ప్రాముఖ్యమైన, చాలా ఉన్నతమైన, చాలా విలువ కలిగిన శ్రేష్టమైనటువంటి దీవెన అది. అటువంటి కృపతో, దేవా ఉదయమున నీ కృపతో మమ్ములను తృప్తిపరచుము, అప్పుడు మా దినములన్నీ మేము ఉత్సహించెదము అని అంటున్నాడు. నిజమే కదా. దేవుని యొక్క కృప లేకపోతే మన పరిస్థితి ఎలాగుండేదో. రాక్ సంఘ విశ్వాసులందరి పట్ల దేవుని యొక్క కృప మెండుగా ఆయన అనుగ్రహించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ నూతన సంవత్సరపు ప్రారంభంలో ఒక వాగ్దానాన్ని దేవుడు మనకిచ్చాడు. మన రాక్ సంఘ విశ్వాసులందరికీ కూడా బాగా కంఠస్థమైపోయినటువంటి యొక్క వాగ్దానం యెషయా గ్రంథము 55వ అధ్యాయం 3వ వచనాన్ని ఒక్కసారి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును. దేవుని బిడ్డలారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగములో ఆయన అంటున్నాడు కదా, చెవియొగ్గి నా యొద్దకు రండి అంటే దేవుడు నీతో ఏదో చెప్పాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు ఆయన ఏ మాట సెలవిస్తాడో, ఆయన ఏమి సెలవిస్తాడో, ఏ విషయాల్ని ఆయన మనకు బోధించనై ఉంటున్నాడో, తెలియచేయునై ఉంటున్నాడో, ఆ విషయాలను మనము కడు జాగ్రత్తగా వినాల్సినటువంటి గడియలివి. ఆ విషయాలను జాగ్రత్తగా గ్రహించాల్సినటువంటి గడియలివి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి పరిస్థితులు ఎందుకు కలుగుతున్నాయి? ఇవి దేవుని యొక్క రాకడకు సూచనలుగా ఉన్నాయి అని ఒక ప్రక్కన ఉంటుంటే, మరొక ప్రక్కన దేవుడు తన ప్రజలకు ఏమి తెలియచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. వీటి ద్వారా దేవుని యొక్క ప్రజలకు ఏం తెలియచేయాలని ఆయన కోరుతున్నాడు. ఆ విషయాలను మనం గ్రహించాలి. ఆయన చెప్పే విషయాలను మనం గ్రహించడానికి, అనగా దేవుని యొక్క వాక్యాన్ని వినేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క వాక్యపు గ్రహింపును మనం కలిగిన వారుగా మనం ఉండాలి. ఆయన వాక్యంలో ఏమంటున్నాడు చూడండి, మీరు వినిన ఎడల, ఆయన మాట మీరు వినిన ఎడల, ఆయన వాక్యమును మీరు గ్రహించిన ఎడల మీరు బ్రతుకుదురు అని అంటున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ఇందాక మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో కూడా ఆయన వాక్యము మనల్ని బ్రతికింపచేసేది అనే వాక్యం మనం చూసాం. ఆయన వాక్యము మనకు నెమ్మది కలగజేసేది, మనలను శాంతింపచేసేది, మనకు ఆదరణ కలిగించేది. కాబట్టి ఆయన వాక్యము మనము ధ్యానం చేయాల, మనం వినాలి. అప్పుడు మనము క్షేమంగా ఉంటాం, మనం బ్రతుకుతాం. అంతేకాదండి, ఆయన ఇంకొక వాగ్దానం కూడా ఇక్కడ మనం చేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, నేను మీతో నిత్య నిబంధన చేసేదను అనేటువంటి మాట. దావీదుకు చూపిన శాశ్వతమైనటువంటి కృపను నేను మీకు చూపెడతాను. ఆయన కృప మెండుగా ఈ సంవత్సరం అంతా కూడా మనకి అనుగ్రహించబోతున్నాడు అని నేను మొదట్లోనే మీకు నేను చెప్పాను. ఈ నూతన సంవత్సరం ప్రారంభంలో ఇంకొక మాట కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తానని చెప్పింది. అదేంటో తెలుసా? ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి జయాన్ని మనకి అనుగ్రహించబోతున్నాడు అని చెబుతూ నేను ఒక మాట చెప్పాను. అదేంటంటే, అనేకమైనటువంటి ప్రతికూలమైన పరిస్థితులు కలగబోతున్నాయి. అనేకమైనటువంటి ఇరుకులు, ఇబ్బందుల గుండా, వ్యాధి బాధల గుండా మనం వెళ్ళబోతున్నాము అనే విషయాన్ని కూడా మీకు నేను మొదట్లోనే నేను తెలియచేశాను. కాబట్టి ఇప్పుడు మనం వెళుతున్నటువంటి ఈ యొక్క పరిస్థితులు చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితులు. అయితే దేవుని యొక్క ప్రజలుగా, నిబంధన జనులుగా, దేవుని బిడ్డరా, శాశ్వతమైనటువంటి కృపను కలిగినటువంటి వారముగా మనము తప్పనిసరిగా జయం పొందుకునేవారుగా మనం ఉన్నాము అనే విషయాన్ని మర్చిపోరాదు. అర్థమవుతుందా? దేవుడు తప్పనిసరిగా నీకు జయము అనుగ్రహిస్తాడు. నువ్వు ఎలాంటి పరిస్థితులు గుండా వెళుతున్నప్పటికీ కూడా దేవుడు నీకు తప్పనిసరిగా జయం అనుగ్రహిస్తాడు. ఆయన శాశ్వతమైన కృప నీ మీద, నీ కుటుంబం మీద తప్పనిసరిగా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. ఆ విషయాన్ని మర్చిపోవద్దు. ఇది గొప్ప ఆదరణ కలగజేసేటువంటి వాక్యముగా, వాగ్దానముగా దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు.
రైట్. అయితే ఇప్పుడు మనం చేయాల్సినటువంటి పని ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడం, అలాగే ప్రార్థన చేయడం. ప్రార్థన చేస్తే ఎలాంటి పరిస్థితులైనా సరే దేవుడు ఎలా మార్చగలుగుతాడో వీటిని గురించి మనకు తెలుసు. కాబట్టి నీ పరిస్థితులను మార్చగలిగింది ప్రార్థన. ఆ విషయాన్ని మరలా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. నాకు తెలుసు రాక్ సంఘ విశ్వాసులందరూ కూడా మీ గృహాల్లో మీరు ప్రార్థన చేసుకుంటా ఉన్నారు, దేవుని సన్నిధిని మీరు కలిగి ఉంటున్నారు, దేవుని వైపు చూస్తూ ఉన్నారు. ఆ రీతిగా గొప్ప ఆదరణను మీరు, ధైర్యమును, దేవుని యొక్క బలము, శక్తిని, ఆరోగ్యాన్ని మీరు పొందుకుంటున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. కాబట్టి ఇట్టి దినాల్లో మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేసి గొప్ప విజయాన్ని పొందుకోవడం. ఈ తెగుళ్ళు, ఈ భయంకరమైనటువంటి వ్యాధి బాధల నుండి దేవుడు మనల్ని తప్పించి, ఈ శోధన నుండి మనల్ని తప్పించి, దేవుడు మనకి నెమ్మది అనుగ్రహించి, మన దేశాన్ని స్వస్థపరిచి, మనకు మంచి ఆరోగ్యములు అనుగ్రహించి, ఈ యొక్క ఆ మరణదూత ఏదైతే ఈ యొక్క వీధులు గుండా, రాష్ట్రాల గుండా, పట్టణాల గుండా, దేశాల గుండా ప్రయాణం చేస్తూ ఉందో, ఈ వైరస్ను తొలగించగలిగింది దేవుడు ఒక్కడు మాత్రమే. కాబట్టి మనం దేవుని వైపు చూస్తూ ఉన్నాం ఈ సమయంలో. ఎందుకో తెలుసా? మన పరిస్థితులకు మించిన దేవుడిగానే ఉన్నాడు కాబట్టి. అంతేకాదండి, మనం ప్రార్థన చేస్తే దేవుడు దిగొస్తాడు కాబట్టి. మనం ప్రార్థన చేస్తే ఆయన చెవియొగ్గి వింటాడు. అంతేకాదు, ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు కాబట్టి ఇటువంటి గొప్ప నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. అందుచేత మనం ప్రార్థన చేయవలసిన వారిగా ఉంటున్నాం. ఎస్, ప్రార్థన చేస్తున్నాం, అనుదినము ప్రార్థన చేస్తున్నాం. కానీ ఇంకా బలంగా ప్రార్థన చేస్తే, ఇంకా దేవునికి అతి సన్నిహితంగా కనుక మనం వచ్చి ఉన్నట్లయితే దేవుడు ఏం సెలవిస్తున్నాడో అవి మనం వినగలుగుతాం. విన్నవి గ్రహించడానికి దేవుని యొక్క కృప మనకు తోడై ఉంటుంది. అలాగే మనము ఎలా జీవించాలో, మన పరిస్థితులను ఎలా మార్చుకోవాలో, అద్భుతమైనటువంటి విజయాన్ని ఎలా పొందుకోవాలో దేవుడే మనకి తెలియచేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనాన్ని నేను చదవాలని ఆశపడుతున్నాను. లూకాసు వార్త 22వ అధ్యాయము 46వ వచనం. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండునట్లు ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కల్వరి శిలువకు వెళ్ళక ముందుగా ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన చేసినటువంటి ప్రార్థన, దాని గురించినటువంటి అనేకమైన విషయాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. 39వ వచనాన్ని కనుక చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనంలో, తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా శిష్యులను ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతి వేత దూరమునకు వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశాను. దేవుని బిడ్డలారా, ఆయన ఈ రీతిగా ప్రార్థన చేసిన తర్వాత ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల వద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుట చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తే శోధనలు తొలగిపోతాయి. శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయుడి అనగా మెలకువగా ఉండుడి అనేటువంటి ట్రాన్స్లేషన్ మరొకటి ఉంది. కాబట్టి మెలకువగా ఉండి ప్రార్థన చేయుట అనేది ఎంత ప్రాముఖ్యమో ఒకసారి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారికి కష్టం వచ్చినప్పుడు, ఆయన శిలువ శ్రమలకు వెళ్ళక ముందుగా ఆయన చేసినటువంటి పని ఏంటయ్యా అనంటే ఆయన ప్రార్థన చేసినట్లుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. యేసయ్య జీవితంలో శోధనలు ఎదురైనప్పుడు, ఆయనకు అద్భుతం అవసరమైనప్పుడు, చివరికి సిలువలో ఆ శ్రమల గుండా ఆయన వెళ్ళాల్సి వచ్చి ఆ భయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు, దానికి ముందు ఆయన చేసినటువంటి పని ఏంటంటే ఆయన ప్రార్థన చేసినట్లుగా ఈ వాక్యం బట్టి మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రార్థన అద్భుతాలను చేసేది, ప్రార్థన నీకు జయమిచ్చేది, ప్రార్థన నిన్ను బ్రతికించేది, ప్రార్థన నిన్ను స్వస్థపరిచేది, ప్రార్థన నీ పరిస్థితులను మార్చేది. కాబట్టి ఆ రీతిగా ఎవరైతే ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో
ఆయన వైపు చూస్తారో తప్పనిసరిగా నీవు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు అద్భుతమైనటువంటి విజయాన్ని ఆయన నీకు అనుగ్రహిస్తాడు అని ఈ వాక్యం ద్వారా మరలా మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనేక మంది ప్రార్థన లేని పరిస్థితిని బట్టి వారి యొక్క జీవితాల్లో కానివ్వండి, వారి యొక్క కుటుంబాల్లో కానీ చూసినట్లయితే ఎప్పుడూ కూడా నెమ్మది లేనటువంటి పరిస్థితి, ఎప్పుడూ కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి, కుటుంబంలో శత్రుత్వం, ఈ రీతిగా దేవుని యొక్క సన్నిధి ఆ కుటుంబము లేకపోవుట చేత, అనగా ప్రార్థన లేకపోవుట చేత ఆ కుటుంబంలో నెమ్మది లేనటువంటి పరిస్థితి, ఎప్పుడూ కూడా అపజయమే ఆ కుటుంబంలో. అంతేకాదు ఆ కుటుంబాల్లో అపవాది యొక్క సైన్యము అలాగే తిష్ట వేసుకుని ఆ గృహాల్లో ఉండేటువంటి పరిస్థితి కూడా కలుగుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమో ఒకసారి ఆలోచన చేయండి. నీకు జయం కలగడానికే కాదు, నీకు స్వస్థత కలగడానికే కాదు, నీకు నెమ్మది కలగడానికే కాదు, నీ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి ఉండాలి అనంటే అక్కడ ప్రార్థన ఉండాల్సిందే. ఏ వ్యక్తి అయితే ప్రార్థన చేస్తాడో అప్పుడే ఆ వ్యక్తిలో దేవుని యొక్క కార్యాలు జరగడానికి అవకాశం కలుగుద్ది. ప్రార్థన అనేటువంటిది ఇంకొంచెం మీకు స్పష్టంగా అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. అదేంటంటే, దోమలు ఉంటాయి కదండి. ఈ దోమలు ఉన్న సమయంలో మనం ఏం చేయాలా? దోమల మందు పెట్టాలి. అక్కడ దోమల మందు పెడితే దోమలన్నీ కూడా పారిపోతాయి. అలాగే ఎక్కడైతే ప్రార్థన ఉంటుందో ఆ ప్రార్థన ఉన్న చోట సైతానీయ క్రియలు జరగవు. సైతాను సంబంధమైనటువంటి ఏది కూడా అక్కడ ఉండడానికి వీలుండదు. ఎందుకంటే ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అంత గొప్పది కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థనే గనుక లేకపోతే ఒకవేళ ఏదైనా అపాయం వచ్చినట్లయితే దాని నుండి నీవు తప్పించబడవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన లేకపోతే అపాయము నుండి నువ్వు తప్పించుకోలేవు. ప్రార్థన లేకపోతే నీకు స్వస్థత ఎక్కడిది? ప్రార్థన లేకపోతే దేవుని సన్నిధి ఎక్కడి నుంచి వస్తుంది నీకు? ప్రార్థన నీ ఇంటిలో లేకపోతే దేవుని బిడ్డలారా, అది దేవునికి అనుకూలమైనటువంటి గృహము, దేవుని గృహము కాదు అని మీకు నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి ప్రార్థన లేకపోతే జయించలేం మనం. ప్రార్థన లేకపోతే దేవుని సన్నిధికి దూరం అయిపోతాం. ప్రార్థన లేకపోతే దేవుని బిడ్డలారా, అనేకమైనటువంటి శ్రమలకు లోనయ్యేటువంటి పరిస్థితి కూడా కలుగుతుందని మీకు నేను మనవి చేస్తున్నాను. అట్టి పరిస్థితుల్లో మనము దానిని జయించడానికి కావలసినటువంటి శక్తి నీలో ఉండదన్నమాట. ఎప్పుడైతే నువ్వు అనుదినము ప్రార్థన చేస్తావో, ప్రార్థనలో ఉంటావో, ప్రార్థన వీరుడిగా నువ్వు ఉంటావో, తప్పనిసరిగా ఏది నీకు ఎదురైనప్పటికీ కూడా, ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితి అయినా కూడా దానిని ఎదిరించడానికి కావలసినంత శక్తి ఆల్రెడీ నీలో ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ ప్రేయర్ పవర్ నీలో ఉంది కాబట్టి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏకాంతముగా ప్రార్థన చేసి మరలా తన శిష్యుల దగ్గరికి ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి, ఏమండి, దేవుని ప్రజలైనటువంటి వారు ప్రార్థన చేయవలసినటువంటి తరుణంలో, ప్రార్థన చేస్తూ దేవుని సన్నిధిలో గడపాల్సినటువంటి సమయంలో వారు ప్రార్థన చేయకుండా నిద్రపోతున్నారంట. ఎవరు వీళ్ళు? దేవుని యొక్క ప్రజలు వీరు, దేవుని యొక్క శిష్యులు వారు నిద్రపోతున్నటువంటి పరిస్థితి ప్రభు చూస్తున్నాడు. ఈ రోజున ఇట్టి పరిస్థితుల్లో గనుక నీవు కూడా ఒక క్రైస్తవునిగా, దేవుని యొక్క బిడ్డగా గనుక ఇంత భయంకరమైనటువంటి పరిస్థితుల మధ్యలో కూడా ఉండి నువ్వు ఏమీ పట్టనట్టుగా ఊరికనే గృహాల్లో ఆ టీవీ చూస్తానో, లేకపోతే ఇంకేదో చేస్తానో, నీ ఫోన్ చూసుకుంటానో, వాట్సాప్ చూసుకుంటానో, ఊరికనే ఆ సోషల్ మీడియాని చూసుకుంటానో, ఒకవేళ సమయాన్ని నువ్వు వృధా పరుస్తూ దేవుని యొక్క సన్నిధిని గనుక నువ్వు మరిచిపోతే, ప్రార్థన చేయకుండా గనుక ఉన్నట్లయితే, ఆ నిద్రపోతున్నటువంటి వారికి నీకు ఏ విధమైనటువంటి తేడా లేదని మీకు నేను మనవి చేస్తున్నాను. దేవుని యొక్క ప్రజలంగా, దేవుని యొక్క బిడ్డలుగా ఇప్పుడు మన యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా? మనం ఎంతగా దేవుని సన్నిధిలో గడుపుతూ ప్రార్థన చేస్తే అంత అద్భుతమైనటువంటి విజయం మనం సాధిస్తామండి. ఎంత బలమైనటువంటి ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థన మనం చేస్తే అంత గొప్ప స్వస్థత మన దేశం మీదకి దేవుడు పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంత కాపుదల, అంత గొప్ప రక్షణ మన ప్రజలపై దేవుడు అనుగ్రహిస్తాడు అని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క శిష్యులు, దేవుని ప్రజలైనటువంటి వారు ప్రార్థించవలసినటువంటి గడియలో వారు ఉంటుండగా ఇంకా కొద్దిసేపట్లో యేసయ్య మరణానికి వెళ్ళిపోతున్నాడండి.
సిలువ వైపుకు వెళ్ళిపోతున్నాడు ఆయన. అట్టి పరిస్థితుల్లో యేసుతో ఉన్నటువంటి వారందరూ కూడా చేయాల్సినటువంటి పని ఏంటంటే వారు ప్రార్థన చేయాల్సినటువంటి గడియలో వారు ఉంటున్నారు. కానీ వారు చేస్తున్నటువంటి పని ఏంటయ్యానంటే వారు నిద్రపోతున్నట్టుగా యేసుక్రీస్తు ప్రభువారు వారిని చూస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన అంటున్నాడు కదా, మీరు ఎందుకు నిద్రపోతున్నారు? ఈ ప్రశ్న ఒకవేళ నిన్నే గనుక అడిగితే దానికి నీ జవాబేంటి? ప్రార్థన చేస్తున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని అనుదినము నువ్వు చదువుతున్నావా? ప్రాముఖ్యంగా ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుండగా నీ కుటుంబస్తుల కొరకు, నీ ఇరుగు పొరుగు వారి కొరకు, నీ సంఘస్థుల కొరకు ఏమండి మీరు ప్రార్థన చేస్తున్నారా? వారి కాపుదల కొరకు, వారి యొక్క భద్రత కొరకు, వారి స్వస్థత కొరకు ప్రార్థన చేయవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ నీకు లేదా? దేవుని బిడ్డరా, ఒకసారి ఆలోచన చేయండి. ఒకవేళ యేసయ్యే గనుక అదే మాట నీతో గనుక అంటే మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయకుండా మీరు నిద్రపోతున్నారా? మీరెందుకు నిద్రపోతున్నారు అని గనుక యేసు ఆ ప్రశ్న అడిగితే దానికి ఇచ్చే జవాబు ఏమై ఉంటుంది? సంఘములో కూడా ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రార్థనలకు వారంలో అయినా లేకపోతే నెలకైనా ఎప్పుడైనా సరే, ఒక్కరోజైనా సరే ఆ ప్రార్థన కూడికలో ప్రభు సన్నిధిలో నువ్వు గడిపావా? ఎంతసేపు కూడా మనం చాలా బిజీ మన ఆఫీస్ వర్క్, లేకపోతే మన యొక్క కుటుంబపరమైనటువంటి ఆ యొక్క పనులు కానివ్వండి, లేకపోతే వేరే పనులు, ఇవన్నిటికీ మనకు టైం ఉంటుంది. కానీ దేవుని సన్నిధిలో గడుపుతూ ఒక రాత్రి లేకపోతే ఒక సాయంకాలం ఆ ప్రార్థన కూడికలో నీవు దేవునికి కనబడితివా? ఒకవేళ ఇంతవరకు జరిగినటువంటి ప్రార్థన కూడికలో గనుక నువ్వు కనబడకపోతే యేసయ్య నిన్ను అడిగే ప్రశ్న కూడా ఇదే, మీరెందుకు నిద్రపోతున్నారు? నీవెందుకు నిద్రించుచున్నావు? నా శిష్యులారా మీరెందుకు నిద్రించుచున్నారు అని ప్రశ్న యేసయ్య నిన్ను అడిగితే ఆ సమాధానం నువ్వు ఏం చెప్పగలుగుతావు? ఒకసారి ఆలోచన చేయి. ప్రయాణం చేస్తున్నవారు వారి యొక్క గమ్యం ఎప్పుడొస్తుందా అని వారు మేల్కొని ఉండాలా, కనిపెడుతూ ఉండాలా, చూసుకుంటూ ఉండాలా. ఆ గమ్యము వచ్చినప్పుడు అప్పుడు వారు అక్కడ దిగడానికి, అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి అంట ఒక సహోదరి ఆమె ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంది. మెడ్రాస్ నుండి కలకట్టా వెళ్తున్నటువంటి ఆ యొక్క రైల్లో ఆమె ప్రయాణం చేస్తూ ఆ సిగ్నల్ వలన ఆ ట్రైన్ ఒక బ్రిడ్జి దగ్గర ఆగిపోయిందంట. బ్రిడ్జి వరకు వచ్చి ఆ బ్రిడ్జి మీద ఆ ట్రైన్ ఆగిపోయింది. అది మధ్యరాత్రి వేళ. సడన్గా నిద్రపోతున్నటువంటి ఆమెకు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన వెంటనే ఆ ప్రక్కనున్న వ్యక్తిని అడిగిందంట, ఇది రాజమండ్రియా అని. అప్పుడు ఆ నిద్రపోతున్నటువంటి వ్యక్తి ఆ నిద్రలోనే అన్నాడంట. అన్న వెంటనే ఈమె ఆ బిడ్డల్ని లేపి తన భుజాన వేసుకుని ఇంకొక చిన్న బిడ్డను కూడా లేపి తన చేత్తో పట్టుకుని ఆ చీకటిలోనే రాజమండ్రి స్టేషన్ వచ్చిందని ఆ బ్రిడ్జి మీద రైలు ఉండగానే ఆ చీకటిలో ఆ తల్లి బిడ్డను తీసుకుని వెళ్ళి దిగిపోయిందంట. అలా దిగిపోయి క్రింద నీటిలో, గోదావరి నీటిలో మునిగి చనిపోయింది. దేవుని బిడ్డలారా, ఎందుకు అటువంటి మరణం వచ్చింది ఆమెకు అనంటే ఆమెలో మెలకువ లేని పరిస్థితిని బట్టి, ఆమె నిద్రపోతుంది కాబట్టి హడావిడిగా చీకటిలో ఆ రైలు దిగి ఆ గోదావరిలో ఆమె పడి చనిపోయింది. దేవుని బిడ్డలారా, నిద్ర ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో, సోమరితనము అనేటువంటిది ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులకు దారితీస్తుందో ఆలోచించండి. దేవుని ప్రజలుగా మనం ఈ భూలోకములో ఉండి దేవుని యొక్క రాకడ కొరకు, పరలోకం కోసం మనం ప్రయాణం చేస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. మనమందరము కూడా ఒక యాత్రికులమై ఉంటున్నాం. మనం ప్రయాణములో ఉంటున్నాం. పరలోకము కొరకైనటువంటి ప్రార్థనలో, ప్రయాణములో మనం ఉంటుండగా మనము మెలకువ కలిగి ప్రయాణము చేయవలసినటువంటి వారుగా ఉంటున్నాము. దయచేసి ఈ మాటను ప్రతి వారు కూడా గ్రహించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఆ పరలోకము అనేటువంటి స్టేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అది మొదటి జామున వస్తుందో, రెండవ జామున వస్తుందో, ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. కాబట్టి మనము మెలకువగా ఉండి ప్రార్థన చేస్తూ గనుక మనమున్నట్లయితే అప్పుడు మనము తగిన సమయంలో ప్రభు వచ్చినప్పుడు, ప్రభు పిలుపు మనం వినడానికి మనకు దేవుడు కృపను అనుగ్రహిస్తాడని మీకు నేను మనవి చేస్తున్నాను. కాబట్టి మెలకువ కలిగి ప్రార్థన చేయడం అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇట్టి పరిస్థితుల్లో ముఖ్యంగా
మనమున్నటువంటి ఈ యొక్క దినాలు, ఈ పరిస్థితులు చూసినట్లయితే మన ఇంటి వెలుపల మరణము అది తాండవిస్తూ ఉంది. సాతానుడు ఎవరిని మృంగాలి అని, ఎవరిని నాశనము చేయాలి అని ఈ కరోనా అనేటువంటి వైరస్ రూపంలో, మరణము రూపంలో అది బయట తిరుగుతూ ఉంటుండగా అనేక లక్షల మందిని అది నాశనము చేస్తూ ఉంటుండగా ప్రియులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. వారిలో ఎంతమంది రక్షణ లేనటువంటి వారిగా వారు చనిపోయి ఉంటారు, యేసయ్య లేని వారిగా వారు చనిపోయి ఉంటారు. ఎక్కడో కాదు, ఇప్పుడు మన పట్టణం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మన పట్టణంలోనే ఎంతమంది మరణం అవ్వబోతున్నారు ఒకసారి ఆలోచన చేయండి. ప్రార్థించవలసినటువంటి బాధ్యత మన మీద లేదా? ప్రార్థన చేస్తే ప్రభు ఎలాంటి పరిస్థితులు ఆయన చేస్తాడో, ఎలాంటి అద్భుతమైన కార్యాలు మన కళ్ళారా చూడగలుగుతామో మనకు తెలిసి ఉండి కూడా మనము ప్రార్థించని స్థితిలో గనుక ఉన్నట్లయితే ఈ సమయంలో దేవుని బిడ్డరా, యేసయ్య తాను స్వయంగా మాట్లాడినటువంటి మాటను నేను మీకు జ్ఞాపకం చేసి ఉంటున్నాను. మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశింపకుండునట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని దేవుని వాక్యంలో చూసాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వర్తమానం వింటున్నటువంటి మీరు మెలకువ కలిగి ప్రార్థన చేసేవారుగా, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఆ వాక్యములో ఉన్నటువంటి గొప్ప శక్తిని, ఆశీర్వాదాల్ని మనం పొందుకొని ఇంకా ఈ దినాల్లో దేవునికి అతి సన్నిహితముగా మనం వచ్చినట్లయితే దేవుని యొక్క సన్నిధిని మనం అనుభవించడానికి, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితులు గుండా మనం వెళుతున్నప్పటికీ కూడా ఆ భయము కానీ, ఆందోళన కానీ, టెన్షన్ కానీ ఇవేమీ కూడా నీకు హాని చేయకుండా, నీ దరిదాపుల్లోనికి రాకుండా యేసయ్య తన యొక్క రక్తపు కంచెను నీతో ఉంచుతాడు. నీతోనే కాదు, నీ కుటుంబముతో ఉంచుతాడు, నీ గృహముతో ఉంచుతాడు. నీవు క్షేమంగా ఉండడానికి దేవుని యొక్క కృప నీకు తోడై ఉంటుంది. కాబట్టి ఇదిగో ఈ సమయంలో ప్రార్థన, దేవుని వాక్యాన్ని మీరు మర్చిపోవద్దు. అనుదినము కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించండి. ఆ వాక్యము నేను బ్రతికిస్తుంది, ఆ వాక్యము నీకు వెలుగునిస్తుంది, ఆ వాక్యము నీకు జయమిస్తుంది, ఆ వాక్యము నిన్ను స్వస్థపరిచేదిగా ఉంటుంది. కాబట్టి ఏ హాని కూడా నీకు కలగదు. ఆ రీతిగా దేవుని యొక్క అద్భుతమైనటువంటి, ఆశ్చర్యమైనటువంటి కార్యములు నీ పట్ల ఆయన చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా నీ వాక్యమును ధ్యానించడానికి నాయన నీవు మాకు ఇచ్చినటువంటి యొక్క మంచి తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ప్రభువా ఇదిగో మా యొక్క సంఘ విశ్వాసులు వారి యొక్క గృహాల్లోనికి, అలాగే ప్రభువా అనేక వేల మంది ఈ యొక్క టెలికాస్ట్ను చూస్తూ ఉంటుండగా ప్రభువా చూస్తున్నటువంటి ప్రతి వ్యక్తిని నీ చేతులకు అప్పగిస్తున్నాను. చూస్తున్నటువంటి ప్రతి గృహాన్ని ప్రభువా నీ చేతుల్లో పెడుతున్నాను. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో ప్రభువా నీ యొక్క నెమ్మది వారికి ప్రకటిస్తున్నాను తండ్రి. నీ యొక్క జయమును వారికి ప్రకటిస్తున్నాను. నీ స్వస్థత వారికి ప్రకటిస్తున్నాను. వారి గృహములో ఉండి వారు ప్రార్థనలు చేస్తూ ఉంటుండగా మా తండ్రి నీ వాక్యము వైపు వారు చూస్తూ ఉంటుండగా ఇదిగో వారికి వెలుగును అనుగ్రహించి నాయన వారికి జయము అనుగ్రహించి నీ శక్తితో నీ బలముతో వారిని నింపమని ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా. ఈ నాయన ఈ కష్టకాలములో మా తండ్రి నీ ప్రజలమైనటువంటి మేమందరము కూడా నీ వైపు చూడాలని, నీకు మొరపెడితే, నీకు ప్రార్థన చేస్తే నీవు జవాబిస్తావని, నీవు దిగొస్తావని, మా పరిస్థితులన్నిటినీ కూడా నీవు తారుమారు చేస్తావని ప్రభువా నీ వైపు నిరీక్షణతో మేము చూస్తున్నాము తండ్రి. నాయన నీకు మొర్రపెట్టు వారికి, నిజముగా మొర్రపెట్టు వారికి నీవు సహాయము చేసే దేవుడిగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. నాయన ఈ యొక్క కరోనా వైరస్ని యేసు నామములో ఇప్పుడే బంధిస్తున్నాను ప్రభువా. ఏ తెగులు గుడారములకు సమీపించడానికి వీలు లేదు నాయన. ఆ రీతిగా నీ యొక్క రక్తము చేత ఆ కుటుంబాలను, గృహములను నాయన, ఆ గృహములను మీరే నాయన ఆ కట్టమని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. నీ రక్త ప్రోక్షణ అక్కడ ఉంచమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నీకు వందనాలు నాయన. నీ బిడ్డలు ఎటువంటి పరిస్థితులు ఉన్నారో నీకు తెలుసు. మా పరిస్థితులకు మించిన దేవుడిగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన ఈ కార్యక్రమం చూస్తున్నటువంటి ప్రతి బిడ్డకు నీ ధైర్యమును అనుగ్రహించండి, నీ బలమును అనుగ్రహించండి, నీ కాపుదలను అనుగ్రహించండి, నీ సంరక్షణ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన వారు ఎంతో కలవరంతో ఉంటుండగా ప్రభువా, ఇబ్బందుల్లో ఉంటుండగా ప్రభువా, ఈ సమయంలో నాయన ఎక్కడ చూసినా బయట కర్ఫ్యూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో నా తండ్రి నీవే మాకు దేవుడిగా ఉన్నావు గనుక ప్రభువా నీ వైపే మేము చూస్తున్నాం ప్రభువా. మాకు సమస్తమును అనుగ్రహించే దేవుడవు నీవే. ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మాకు అనుగ్రహించే దేవుడవుగా
తోడుగా ఉన్నావు. మాకు ఏది అవసరమో నీకు బాగా తెలుసు. మేము అడగకపోయినా మాకు అనుదినము నీ వాత్సల్య చేత మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ రీతిగా ప్రభువా నీ ప్రజలను మీరు కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశమును కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. మా దేశంలోనికి వచ్చినటువంటి యొక్క వైరస్ను నాయన ఇప్పుడే యేసు నామములో మీరు తొలగించమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే ప్రభువా సేవ చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సెస్, పోలీసు వారు, ఇంకా అనేక మంది ప్రభుత్వ అధికారులు, నాయన ప్రభుత్వ యంత్రాంగము అందరినీ కూడా ప్రభువా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ప్రభువా ఏ హాని కూడా వారికి కలగడానికి వీలు లేదేసయ్యా. నీ యొక్క రక్తములో వారిని ప్రోక్షించండి ఏసయ్యా. వారు సేవ చేస్తుండగా వారు తెగించి నాయన వారి కుటుంబాలకు దూరంగా ఉండి ఈ యొక్క సేవ వారు చేస్తూ ఉంటుండగా ప్రభువా తగిన ప్రతిఫలమును వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఎవ్వరు కూడా ఈ తెగుళ్ళ బారిన పడకూడదు నాయన. ఏ వ్యాధి కూడా వారికి రావడానికి వీలు లేదు నాయన. మంచి ఆరోగ్యమును వారికి ప్రకటిస్తున్నాను. వారి చుట్టూ కూడా ప్రభువా నీ యొక్క రక్తపు కంచెను ఉంచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారు నాయన ఇగో చికిత్స చేస్తున్నటువంటి ప్రతి రోగికి నీ స్వస్థత కలుగును గాక. నాయన ఏ ఒక్క వ్యక్తి కూడా నశించుట నీ చిత్తము కాదు కాబట్టి ఇప్పుడే నీ యొక్క స్వస్థతను అక్కడ ప్రకటిస్తున్నాను ప్రభువా. ఈ యొక్క కరోనా సోకినటువంటి వ్యక్తి కొరకే ప్రార్థన చేస్తున్నాను నాయన. వారిని మీరు బాగు చేయండి, వారిని స్వస్థపరచండి నాయన. ఆ రీతిగా నాయన నీ యొక్క అదృశ్యమైన హస్తం వారి మీద ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. త్వరలోనే ఈ తెగులు నుండి మా దేశం బయటపడలాగున ప్రభువా నీ అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని మీరే జరిగించమని ప్రార్థన చేస్తూ ఇదిగో నాయన మా యొక్క రాక్సంగ విశ్వాసులందరినీ బట్టి నాయన నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరికీ మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఏ ఒక్క వ్యక్తి కూడా బలహీనతల్లో ఉండడం నీ చిత్తము కాదు. అది ఎలాంటి బలహీనత అయినా సరే, ఎటువంటి వ్యాధి అయినా సరే ఇప్పుడే యేసు నామములో వారిని స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ ఎవరైనా హాస్పిటల్స్లో ఉన్నట్లయితే ప్రభువా ఆ బిడ్డలను మీరు స్వస్థపరచండి నాయన. శిరస్సు మొదలుకొని అరి పాదం వరకు నీ రక్తమును ప్రోక్షించమని ప్రార్థన చేస్తున్నాను. ఆ రీతిగా నాయన పరిపూర్ణమైనటువంటి స్వస్థత ఆ బిడ్డలకు మీరు అనుగ్రహించమని, మరలా మేము కలుసుకునే వరకు నీ దివ్యమైన సన్నిధి మాతో ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము ఈ టెలికాస్ట్ చూస్తున్నటువంటి వారందరికీ, వారు ఎక్కడ ఉన్నా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక. ఆదిని ఇప్పుడు ఎల్లప్పుడు అయినట్లు యుగములు నౌను ఆమేన్. తండ్రి కుమార శుద్ధాత్మకును దగు స్తుతి మహిమలు కలుగుగాక.